సమాజంలో ఒక వ్యక్తి సామర్థ్యాన్ని వారి మెదస్సుతో కాకుండా బాహ్య రూపంతో అంచనా వేసే ధోరణి నేటికి సాగుతుంది. కానీ అంగవైకల్యం అనేది శరీరానికే తప్ప సంకల్పానికి కాదని నిరూపించారు డాక్టర్ గణేష్ బరియా. కేవలం 3 అడుగుల ఎత్తు ఉన్నారనే కారణంతో విద్యకు అనర్హుడు అని ముద్ర వేసిన చోటే నేడు అదే వృత్తిలో రాణిస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. గుజరాత్ కు చెందిన గణేష్ బరియా పుట్టుకతోనే డ్వార్ఫిజం అనే శారీరక స్థితిలో జన్మించారు. ఆయన ఎదుగుదల కేవలం 3 అడుగులకే పరిమితమైంది. చిన్నతనంలోనే ఆయన ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకానొక దశలో ఆయన రూపాన్ని చూసి వినోదం పండించడానికి సర్కస్ నిర్వాహకులు ఆయనను కొనుగోలు చేస్తామని ఆశ చూపించారు. కానీ పేదరికంలో ఉన్నప్పటికీ ఆయన తండ్రి లొంగిపోలేదు. తన కుమారుడిని ఒక ప్రదర్శన వస్తువుగా కాకుండా ప్రయోజకుడిలా చూడాలని నిర్ణయించుకొని చదువు వైపు ప్రోత్సహించారు. చదువులో ఎంతో ప్రతిభ కనబరిచిన గణేష్ వైద్యుడు కావాలనే పట్టుదలతోనే నీట్ పరీక్షలో మంచి మార్కులను సాధించారు. అయితే అడ్మిషన్ సమయంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆయన ఎత్తును కారణంగా చూపుతూ సీట్ నిరాకరించింది. అత్యవసర సమయంలో రోగులకు చికిత్స అందించడానికి ఆయన ఎత్తు సరిపోదని, ప్రాక్టికల్స్ లో ఇబ్బందులు ఎదురవుతాయని కుంటి సాకులు చెప్పింది. నిరాశ చెందకుండా గణేష్ తన హక్కు కోసం న్యాయ పోరాటం మొదలుపెట్టారు. స్థానిక కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఆయన పోరాటం సాగింది. చివరకు 2018లో భారత అత్యున్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. వైకల్యం అనేది ప్రతిభకు అడ్డు కాకూడదు అని స్పష్టం చేస్తూ ఆయనకు వైద్య విద్యలోనే ప్రవేశం కల్పించాలని ఆదేశించింది. న్యాయ పోరాటంలో విజయం సాధించిన తర్వాత గణేష్ బన్వాగర్ మెడికల్ కాలేజ్ లోకి చేరారు. తోటి విద్యార్థుల కంటే భిన్నంగా ఉన్నప్పటికీ తన పనితీరుతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆపరేషన్ థియేటర్ లో రోగులకు చికిత్స అందించడానికి ప్రత్యేకమైన స్టూల్స్ ను ఉపయోగిస్తూ తన పరిమితులను అధిగమించారు. విజయవంతంగా ఎంబీబీఎస్ ను పూర్తి చేసి ఆయన నేడు అదే ఆసుపత్రిలో కన్సల్టెంట్ డాక్టర్ గా సేవలు అందిస్తున్నారు. డాక్టర్ గణేష్ బరియా కథ కేవలం ఒక వ్యక్తి విజయం కాదు, అది వివక్షపై సాధించిన గెలుపు. రూపం, ఎత్తు, రంగు వంటి బాహ్య అంశాల మనిషి మేధస్సును నియంత్రించలేవు అని ఆయన నిరూపించారు. పట్టుదల కంటే ఆకాశమే హద్దు అనే చాటి చెప్పిన గణేష్ ప్రయాణం వైకల్యంతోనే బాధపడుతున్న ఎంతో మంది యువతకు కొత్త ఆశలను చిగురింపజేసింది.